నీ రేంజ్ ఇది. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. అజయ్ మార్కండేయ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మామూలుగా ఉన్న సస్పెన్షన్ లో ఉన్న డ్యూటీలో ఉంటారు. ఈ టైంలో నువ్వు మార్కుని టచ్ చేయడం మాక్సిమం రిస్క్ ని టచ్ చేయడంతో సమానం. లవ్ మ్యాటర్. ఐ వాంట్ టు ఫినిష్ హిమ్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. కనిపించని సైన్యం. ఇది రెండు దేశాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఇష్యూ. ఈ ప్రపంచమే నన్ను చూసి భయపడుతోంది తాహెర్. నన్ను ఆఫ్టర్ ఆల్ ఇండియన్ చూసి భయపడమంటావా? లేచడుగు. తేజాన్ని చంపిన వాడిని చంపాలని. I don't know your name, your face is a blur, a shadow that dances, a shape in the stir. I have seen him as a head, and I've seen him chopping the heads. The echo of footsteps, I can't make them clear, a whisper. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఈ ప్రోమో చార్ట్ బస్టర్ అయిందనే చెప్పొచ్చు. హరీష్ శంకర్ అలాగే పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అనగానే బ్లాక్ బస్టర్ మూవీస్ గుర్తొస్తాయి. ఈ మూవీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. రీసెంట్ గానే ఈ మూవీ నుంచి టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు పోలీస్ క్యారెక్టర్ లో యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ స్టోరీ కూడా చాలా కొత్తగా ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఈ మూవీలో చాలా మాస్ గా ఉండబోతుంది, అలాగే వైలెంట్ గా కూడా ఉండబోతుంది. ఈ మూవీలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఇంటర్వెల్ సీక్వెన్స్ రీసెంట్ గానే కంప్లీట్ అయింది. ఇంటర్వెల్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీలో జగపతి బాబు గారు మెయిన్ విలన్ గా నటించబోతున్నారు. హరీష్ శంకర్ గారు మూవీస్ లో మాస్ ఎలిమెంట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, అలాగే ఫైట్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఈజీగా 500 నుండి 1000 crores ని క్రాస్ చేస్తుంది. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈజీగా 1000 crores క్రాస్ చేస్తుంది. అందులోని ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.